ముందుగా అందరికీ హాయ్ అండి. అతి ముఖ్యమైన విషయం చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఇది ముఖ్య విషయంగా చెప్తున్నానండి. విషయం ఏంటంటే ఈకేవైసీ అంటే రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోలేని వారు ఇమీడియట్గా వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలండి. ఎందుకంటే గత నెల క్రితం నుండి ఈకేవైసీ ప్రక్రియ ప్రారంభమైంది. చాలామంది చేసుకున్నారు కూడా. అయితే కొందరు చేసుకోలేని వారు కూడా చాలామంది ఉన్నారు. అక్కడక్కడ హైదరాబాద్లో అక్కడక్కడ ఉన్నవారు చాలామంది చేసుకోలేదండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక విషయం చెప్పిందండి. ఈ నెల 31వ తారీఖు ముందు ఈకేవైసీ ప్రతి ఒక్కరు చేసుకోవాలి. లేని ఎడల రేషన్ కార్డు కట్ అవుతుంది మరియు అతనికి ఎలాంటి సరుకులు కూడా రావండి. రేషన్ కార్డు చాలా ముఖ్యమైనదండి. ప్రతి ఒక్క పథకానికి రేషన్ కార్డు లేనిది మనం పేదవాళ్ళం అర్హులం కాదు. అందుకే చేసుకునే వారు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి మీ రేషన్ కార్డ్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీ కుటుంబం మొత్తం వెళ్ళాలండి. రేషన్ కార్డ్ నెంబర్ తీసుకొని వెళ్ళి మీ ఫింగర్ ప్రింట్ ప్రతి ఒక్కరు ఇస్తే మీ ఈకేవైసీ 10 మినిట్స్లో అయిపోతుందండి. ఇది ప్రతి ఒక్కరు చేసుకోవాలండి. లేని ఏడల మీ రేషన్ కార్డు మాత్రం తప్పకుండా పోతుందండి. ఈకేవైసీ ఎందుకు చేసుకోవాలంటే గత 7 సంవత్సరాల క్రితం నుండి కొత్త రేషన్ కార్డుల జారీ జరగలేదు. మరి ఉన్న కార్డుల అప్డేట్ కూడా ఎప్పుడు అడగలేదండి. దీని మూలంగా ఏమైందంటే ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే అతని రేషన్ ఇంకా వస్తూనే ఉందండి. ఇది కూడా ఒక కారణం కావచ్చండి ఈకేవైసీ అడగడానికి. మరి కొన్ని బోగస్ కార్డులు ఉన్నాయని, అంటే దొంగ కార్డులు చాలా వరకు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వాటిని కూడా వేరువేతకు ఈ ఈకేవైసీ ప్రక్రియ ప్రారంభించడం జరిగిందండి. అర్హులైన పేదలకు సరుకులు అందాలనే ఉద్దేశంతో ఈకేవైసీ ప్రారంభించడం జరిగిందండి. ఖచ్చితంగా చేసుకునే వారు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు, మీ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా పంపించండి. ఎందుకంటే రేషన్ కార్డు ఒక్కసారి పోతే తెలుసు కండి ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరియు మీ ఫ్రెండ్స్కు, మీ బంధువులకు షేర్ చేయండి. దీని మూలంగా వారి రేషన్ కార్డు పోకుండా కాపాడిన వారు అవుతారు. మరిన్ని వీడియోస్ నెక్స్ట్ రేషన్ కార్డు ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో చేయబోతున్నానండి. నా వీడియోని చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. మరిన్ని వీడియోలు మీకు ఉపయోగపడేలా చేస్తానని నేను హామీ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ అండి.